మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వద్దు బామ్మ, ఇంకేం చెప్పొద్దు. అయినా ఈ నీలిమను పంపించాలంటే మీరందరూ నన్ను ఆపాలని చూస్తున్నారేంటి? ఏం బామ్మా, నీకు తెలీదా ఈ నీలిమ బుద్ధేంటో? అందుకే కదా నువ్వెప్పుడు దీన్ని తిడుతూనే ఉంటావు. అంతవరకు ఎందుకు బామ్మా? మా అమ్మ చనిపోతే నేను నా తల్లి శవం దగ్గర ఏడుస్తున్నప్పుడు నువ్వు, మా ఆయన, మావయ్య అందరూ మా ఇంటికి వస్తూ ఉంటే ఈ నీలిమే కదా ఆపింది. నువ్వే ముందొచ్చి నాకు చెప్పావు కదా. నీకన్నా ముందే వాళ్ళు బయలుదేరారు, ఇంకా రాలేకపోయారు, ఏమైందని నువ్వే నన్ను అడిగావు కదా. దానికి కారణం ఈ నీలిమనే కదా. అలాంటి దీని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అది కాదు, నా మాట వినవే. నేనెవరు చెప్పినా వినను. ఇది మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఈ గొడవలు ఏమీ పెట్టద్దు, నువ్వేది మాట్లాడద్దు. నీకన్ని విషయాలు మేము చెప్తామని అమ్మ చెప్పింది కదా, ప్లీజ్ వదిలేదునా. ఏం చెప్తావు చాందిని? ఏం మాట్లాడుతున్నావు? నీకు మా అన్నయ్యకు ఎంత పెద్ద గొడవ పెట్టింది, నీ కాపురాన్ని కూడా కూలగొట్టాలని చూసింది. అలాంటి మనిషి గురించి నువ్వింకేం మాట్లాడతావు? నీకు తెలీదా దీని బుద్ధి ఏంటో? అమ్మా బాను, అందరికీ తెలుసమ్మా, కానీ ఇప్పుడు నీలిమ అలా లేదమ్మా, దయచేసి అర్థం చేసుకో. ఏంటన్నయ్యా, నువ్వు కూడా నీలిమకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా? ఒకప్పుడు నీలిమ పేరు చెప్తేనే నువ్వెంతగా కోప్పడేవాడివి. తన నీడ కూడా నీ ఇంటి వైపు రాకూడదని చాందిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయావు. కానీ నీలిమతో మాత్రం మాట్లాడేవాడివి కాదు. అలాంటిది నువ్వు నీలిమ గురించి సపోర్ట్గా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ అందరితో నాకు అనవసరం. ఈ నీలిమ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఏంటమ్మా ఇది? ఒకసారి ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంతమంది చెప్తున్నప్పుడు వినాలి కదమ్మా. అవునండి, అయినా కోపంలో మాట్లాడడం ఏంటి? కాస్త కూర్చొని మాట్లాడుకోవాలి కదా. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఈ ఇంటికి మీకు ఏ సంబంధం ఉందో కూడా నాకు తెలీదు. ఈ రాక్షసి మాత్రం మా ఇంట్లో ఉండకూడదు. దీన్ని వెనకేసుకుని ఎవరొచ్చినా సరే వాళ్ళు నాకు శత్రువులే అవుతారు. మర్యాదగా తప్పుకోండి. అమ్మా భాను, మా మాట వినమ్మా. అనవసరంగా ఇంట్లో గొడవ పెట్టకు. నువ్విప్పుడు ఇంతలా ఆవేశపడకూడదని డాక్టర్లు చెప్పారు. ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండు. అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏంటి మావయ్య, మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు? మీ అందరికీ ఏమైంది? నీలిమ గురించి మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ నీలిమ వల్లే అన్నయ్యని పెంచిన కృష్ణప్రసాద్ గారు దూరం అయ్యారు. ఈ నీలిమ వల్లే అత్తయ్య మీద హత్య ప్రయత్నం జరిగింది. ఈ నీలిమ వల్లే ఈ ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి ఇదే నీలిమ ఆ రోజు అన్నయ్య విషయంలో తప్పుగా చెప్పి ఇంట్లో గొడవలకి కారణమైంది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇలా ప్రతి దానికి కారణం ఇదే. అలాంటి నీలిమ గురించి మీరిలా మాట్లాడడం నాకేం అర్థం కావడం లేదు. ముందు నాకు ఇది కంటికి కనిపించకూడదు. ఇంకా ఏంటో చూస్తున్నావు? నడు నడు బయటికి. ప్లీజ్, ఎందుకు చెప్తుంటే అర్థం కావట్లేదు. నీలిమ నా ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా, తనెప్పుడు ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసు కదా, అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తన వాళ్ళంటూ ఎవరూ లేరు, తను ఒంటరి. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది బాను? ఇక్కడే ఉండని. అయినా తన్ని జోలికి రావటం లేదు, నీతో మాట్లాడటం లేదు. అందుకని దయచేసి తనని వదిలే. నీ కంటికి కనిపించద్దని నీలిమకి నేను చెప్తాను. నీలిమ, నువ్వు వెంటనే లోపలికి వెళ్ళిపో. ఇక చాలా ఆపండి. ఏంటి అందరూ నీలిమని వెనకేసుకొస్తున్నారు? తను మీ ఫ్రెండ్ కావచ్చు, కానీ నా ఇంటికి ద్రోహం చేసింది, నా కుటుంబంలో చిచ్చు పెట్టింది, నా వాళ్ళందరినీ బాధ పెట్టింది.
మీరంతా నా వాళ్ళు. మీ కంట్లో వచ్చిన ప్రతి కన్నీటికి కారణమైంది ఈ నీలిమ. అలాంటి దాన్ని క్షమించడం అనేది జరగని పని. ఈ ఇంట్లో ఉండనివ్వడం అనేది కుదరని పని. ఇది నా ఇల్లు. నేను ఇంటి ఇల్లాలని అనుకుంటే నాకెవరూ అడ్డు రావద్దు. ఒకవేళ అడ్డు వస్తే నేను ఇంటి పరాయి మనిషి లాంటి దాన్ని. ఈ ఇంటి నుంచి నేను ఎలా పంపిస్తానో ఇప్పుడు చూడు. ఇంకొకసారి నా ఇంటి వైపు కన్నెత్తి చూడాలనుకున్నా నీకు భయం పుట్టేలా చేస్తాను. నడు బయటికి. ఆగమ్మా భాను ఇంకొక్క మాట మాట్లాడవంటే పో బయటికి. ఏంటమ్మా ఇది? నేను ఎంత చెప్తున్నా బాను నా మాట వినడం లేదు నాన్న. నోర్మోయ్. చంపేస్తాను. ఏంటి మా నాన్నని నాన్న అని పిలుస్తున్నావు? ఆయన నా తండ్రి. నువ్వు ఆయన్ని నాన్న అని పిలిచావంటే ఇక్కడ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నాన్న మీరు తప్పుకోండి, నేను దీన్ని బయటికి ఎంటేయాలి. అయ్యో అది కాదు తల్లి, దయచేసి నా మాట విను. అయినా నువ్వెందుకింత ఆవేశపడుతున్నావు? నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాం కానీ చాలా రోజులు నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీకు ఈ విషయాలేవి తెలీదమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నీలిమ ఇదివరకటి మనిషి కాదు. లేదు నాన్న, ఇది మీ అందరినీ మార్చేసింది. దీని మాయ మాటలతో మిమ్మల్ని కూడా నమ్మించింది. ఇది ఎంతకైనా తెగిస్తుంది. అమాయకంగా కనిపిస్తూ నంగ నాచలా మాట్లాడుతూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. మీకు కూడా విషయం తెలుసు కదా నాన్న, ఇది నన్ను ఎంతగా ఏడిపించిందో, మిమ్మల్ని కూడా ఎంతగా ఇబ్బంది పెట్టింది. చివరికి మీరు జైలుకి వెళ్లారంటే కారణం ఎవరు? ఇది కదా. అది ఒకప్పుడు. ఇది వీళ్ళ మావయ్య కలిపి ఆడే నాటకం వల్లే కదా మీరు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి రాక్షసి గురించి ఇంకా మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న. దీన్ని బయటకు పంపించేయాలి. ఇది నా కంటి ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే ఇంకా చూస్తున్నావు? పోవే. భాను వాసు నాన్న నాన్న మీరు నా మీద చేయెత్తారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా తండ్రి నన్ను ప్రేమగా చూసుకోవడమే తెలుసు. నాతో అభిమానంగా మాట్లాడమే తెలుసు. నువ్వు నా కూతురివి కాదమ్మా, మా అమ్మవి అని మీరు కురిపించే ప్రేమే నాకు తెలుసు. ఎప్పుడు మీరిల్లా చేయెత్తడం నాకు తెలియదు నాన్న. అలాంటిది ఇవాళ దీని గురించి, ఇలాంటి మనిషి గురించి మీరు ఎంతగానో అభిమానించే మీ కూతురి మీద మీరు చేయెత్తడం ఏంటి నాన్న? ఇప్పుడు చెప్పండి నాన్న, ఎవరు మీ కూతురు? నేనా లే కాదా? ఏం మాటమ్మాది? ఇద్దరు నా కూతుళ్లే తల్లి. కుదరదు నాన్న. రెండు కళ్ళు ఒకేలా చూడొచ్చు, రెండు చెవులు ఒకేలా వినొచ్చు, రెండు చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు. కానీ నేను నీలిమ ఒకటంటే మాత్రం నేను ఒప్పుకోను.
అయ్యో అలా అన్నకు తల్లి. మీకు నేనంటే ప్రాణమని తెలుసు. నా ప్రాణం పోయిందని తెలిసినప్పుడు మీరెంతలా బాధపడి ఉంటారో నేను ఊహించగలను. కానీ నా తండ్రి ఈరోజు దేని విషయంలో ఈరోజు నాపై చేయెత్తారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అది ఇద్దరు మీ కూతుళ్ళమంటే నేను ఒప్పుకోను. ఇద్దరిలో ఎవరో ఒకరే మీ కూతురు. అదెవరో మీరే చెప్పండి. భాను ప్లీజ్, నువ్వు అనవసరంగా తొందరపడి నోరు జారకు. కోపంలో మాట్లాడే మాటలు మనసుని గాయపరుస్తాయి. ముందు నేను చెప్పేది విను. నేనేది వినాలత్తయ్యా? వినవలసిన అవసరం నాకు లేదు. మీరెవరి గురించి మాట్లాడినా నేను వింటాను. కానీ ఈ నీలిమ విషయాన్ని సమర్థిస్తే మాత్రం నేను ఒప్పుకోను. చూడమ్మా, నా ప్రాణం మీద, నా బంగారు తల్లి మీద చెయ్యెత్తినందుకు నాకు బాధగానే ఉంది. కానీ నేను ఈ పని చేయకపోతే నువ్వు నా మాట వినే పరిస్థితుల్లో కూడా కనీసం కనిపించట్లేదు. చూడు, నువ్వు లేవు, ఎప్పటికీ రావు, మట్టిలో కలిసిపోయావని తెలిసేసరికి ఈ తండ్రి మామూలుగా లేడమ్మా. నడుం పడిపోయి వీల్ చైర్లో ఉన్నాను. నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బతుకు భారమై నరకాన్ని చూస్తున్నప్పుడు, అప్పుడు భగవంతుడా నాకెందుకు ఈ బతుకు, నాకు చావును ప్రసాదించవయ్యా అని అనుక్షణం ఆ దేవుణ్ణి వేడుకున్నాను. అప్పుడు ఈ నీలిమనే నువ్వెవరి మీద కోపాన్ని చూపిస్తున్నావో ఆ నీలిమే నువ్వెంతగానో ప్రేమించి నాకు సేవ చేసిందమ్మా. నీలాగే నన్ను చూసుకుంది, నాలో ధైర్యాన్ని నింపింది, మళ్ళీ మామూలు మనిషిని చేసింది. ఈరోజు నేను లేచి అడుగులు వేస్తున్నాను అన్నా, నీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నాను అన్నా, నేను మళ్ళీ మామూలు మనిషిగా ఉన్నాను అన్నా, దానికి కారణం ఎవరో తెలుసా? ఈ నీలిమే. చూడు తల్లి, తప్పు చేయని మనిషి అంటూ ఎవరు ఉండరు. కానీ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారని నువ్వే కదా చెప్పావు. నీలిమ తప్పులు చేయడం కాదు నాన్న, పాపాలు చేసింది. తప్పుని సరిదిద్దుకోవడం ఉంటుంది కానీ పాపాన్ని సరిదిద్దుకోవడం ఉండదు. చూడమ్మా, పాపానికి కూడా పరిహారం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. ఇప్పుడు నీలిమలో అదే ఉంది తల్లి. అయినా అదంతా తను ఒక్కతే చేసిన పని కాదు కదా. అప్పట్లో నీలిమకి మన కార్తీక్కి పెళ్లి చేయాలని వాళ్ళ మామయ్య ఆయన చేయించిన నాటకాలు, ఈ ఇంట్లో ఎలాంటి అలజడి సృష్టించైనా సరే నీలిమని ఇంటికి తీసుకురావాలని, ఇంటి కోడల్ని చేయాలని ఆ విష్ణుమూర్తి ఆడిన నాటకంలో నీలిమ కూడా పావుగా మారింది. కానీ ఆ విష్ణుమూర్తి మాత్రం ఏం సాధించాడు, ఏం బాగుపడ్డాడు? అంతెత్తు మేడ మీద నుంచి కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తరువాత నీలిమ చేసిన తప్పేంటో తను తెలుసుకుంది, తనను తను మార్చుకుంది, ఈ ఇంటి గురించి ఆలోచించిందిరా. నువ్వు లేవు అన్న బాధతో ఈ ఇంట్లో అందరూ కుంగిపోతున్నప్పుడు ఈ ఇంట్లో అందరికీ ధైర్యాన్ని చెప్పి మళ్ళీ మేమందరం మామూలు మనుషులుగా ఉండేలా చేసింది. చూడు, ఇప్పుడు నువ్వు తిరిగొచ్చావు అంటే మా అందరితో పాటు నీలిమ కూడా సంతోషిస్తోందిరా. దయచేసి అర్థం చేసుకో తల్లి. భాను, నా మీద నీకు కోపం ఉండటం సహజమే. కానీ నువ్వనుకుంటున్న ఆ నీలిమ ఇప్పుడు లేదు. ఆ నీలిమ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నా పేరు నీలిమ అని మాత్రమే ఉంది, కానీ నా మనసులో ఎలాంటి కల్మషము లేదు.
దయచేసి అర్థం చేసుకో బాను. నేను మారాను అని అందరూ నమ్మారు. ప్లీజ్ నువ్వు కూడా నమ్ము. ఈ ఇంటికి నేను ద్రోహం చేయాలనుకోవటం లేదు. నీతో పాటు ఒక మనిషిగా ఇంట్లో బతకాలనుకుంటున్నాను. ప్లీజ్. అందరూ నీ మాటలు నమ్ముండొచ్చు, అందరూ నీ మంచితనాన్ని నమ్మి నీ గురించి ఆలోచించుండొచ్చు. కాని నువ్వు మాత్రం నాకెప్పటికీ శత్రువే. నీ నీడని కూడా నేను సహించను. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, కాళ్ల మీద పడినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టేదే లేదు. బాను, అమ్మా బాను. అమ్మమ్మ కూర్చో. అమ్మా టిఫిన్ చేద్దురా. సత్య, కిట్టయ్య ఎక్కడా? మావయ్య తన గదిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అమ్మమ్మ నువ్వు కూర్చో, నేనున్నాను కదా. మావయ్యని నేను తీసుకొస్తాను. కూర్చో. ఉమ్. మావయ్య టిఫిన్ రెడీ అయింది, తిందువురా. నాకు ఆకలి లేదు, మీరు తినండి. ఏంటి మావయ్య, ఆకలి లేదా? రాధని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆకలి తెలియడం లేదా? ప్రపంచం అనుకున్న మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడుందో తెలియనప్పుడు నాకేది కనపడడం లేదు, ఏది తెలియడం లేదు. చూడు మావయ్య, నువ్విలా ఆకలితో కడుపు మార్చుకున్నంత మాత్రాన రాదొస్తుందంటే చెప్పు. నీతో పాటు అందరం ఆకలితోనే ఉంటాం. కానీ రాదు కదా. వెళ్ళిపోయిన రాధ ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది. ఏదో రోజు తిరిగి వస్తుందనే ఆశతో చూడాలి. అంతేగాని ఇలా ఆకలితో తన్నే గుర్తు చేసుకుంటూ ఉండిపోకూడదు మావయ్య. ప్లీజ్ తిందురా. లేదు సత్య, నేను ఒక పెద్ద పొరపాటు చేశాను. ఏంటి మావయ్య, నువ్వు పొరపాటు చేయడం ఏంటి? అవును సత్య, మన ఇంటికి వచ్చిన సారీ, భానుమతిని రాధ అనుకుని పొరపాటు పడ్డాను. నా రాధ నాతోనే ఉందని నా రాధని వెతకడం మానేశాను. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. మన దగ్గరికి వచ్చిన మనిషి గతాన్ని మర్చిపోయి వచ్చింది. గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. ఇంతకాలం నా రాధ ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నాకు మాత్రం చాలా బాధగా ఉంది. లేదు మావయ్య, రాధ నీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతుందేమో కానీ ఖచ్చితంగా ఎక్కడున్నా నీ ఊహల్లోనే ఉంటుంది. నువ్వే ఊపిరిగా ఉంటుంది. నీతో కలిసి ఎందుకు జీవించడం లేదో నాకు తెలియదు, కానీ నీకోసం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా జీవిస్తూ ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. మీ ప్రేమను నీకన్నా ఎక్కువగా నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రాధ ఖచ్చితంగా నీకోసమే బ్రతుకుతూ ఉంటుంది. నువ్వు మాత్రం ఇలా ఆకలితో ఉండకు మావయ్య.
మురారి, నీ ఊహల్లోనే బతుకుతున్నాను. నీ కంటికి కనిపించినంత దూరంగా ఉన్నాను. కానీ నేనెక్కడికి వెళ్ళినా ఆ ఊరి పేరు నాకు వినిపిస్తూనే ఉంది. నీ ఊసు నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు నన్ను మర్చిపోవాలి, నేను నీ జ్ఞాపకాల్లోనే ఉండాలి, జీవితంలో ఉండకూడదు అని నిన్ను వదిలి నేను దూరంగా వచ్చేశాను. కానీ నేనెవరో తెలియని ప్రాంతానికి వచ్చినా ఆ ఊరి పేరు, అక్కడి వాతావరణం గురించి ఇక్కడ ఉన్న నాకు వినిపిస్తూ ఉంటే నాకిప్పుడు అనిపిస్తోంది మురారి, ప్రేమ అనే 2 అక్షరాలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అవి మళ్ళీ కలిపి తీరుతాయి అని. నేను నిన్ను మనసారా ప్రేమించాను, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావు. అందుకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని ఈరోజు నాకు అర్థమైంది. ఎక్కడ రాయలసీమ, ఎక్కడ అమ్మవారిపల్లి. ఇంత దూరంలో ఉన్నా సరే ఆ ఊరి పేరు, నీ పేరు నాకు వినిపిస్తూనే ఉన్నాయంటే నా నీడలాగే నీ ప్రేమ కూడా నాతోనే ఉందని నాకిప్పుడు అర్థమవుతోంది. మీ అక్క వల్ల నా తలరాత మారిపోయిందనుకున్నాను, కానీ ఈ రాధరాతలో మురారి రాక ఉంటుందని నాకిప్పుడిప్పుడే అనిపిస్తోంది. నువ్వెంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. కానీ భాను పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. అందుకే నా భాను తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. తను ఎలా మాట్లాడినా సరే నేను బాధపడను, ఎందుకంటే మీరిద్దరూ బాగుండాలని నేను కోరుకుంటాను. కార్తీక్, భాను ఎక్కడుంది? ఏమైంది నీలిమా? నా ఐటమ్స్ కొన్ని నీ రూమ్లోనే ఉన్నాయి. పొరపాటున భాను చూసిందంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది.